ఏందే నా పేరు ఎందుకు వస్తాయి ఎమ్మెల్యే మనసు ఇప్పుడు నీ మనిషి వాడు నువ్వే రాసినావు కదా వాడు పోయిండు వాడు పోయిండుకి ఇట్లా పోయిండు ఎవడో నీ మనిషి అని చెప్పేస్తే నేను మాట్లాడుతా అట్లా కాదు పోయినందుకే ఇప్పుడు నీకు పోయినందుకే దృష్టిలోకి వచ్చింది కదా నువ్వు ఎమ్మెల్యే అని ఎందుకు పెట్టినావు నా పేరు అది నీ మనసు కదా మేము రాసిన 3 పేర్లు అలాగే నీవు రాసిన పేరే కదా మేము రాయలేం కదా అవి నీ ఎంబడి వచ్చేలే కదా నీ మనసులే కదా మేము మా మనసు అట్లేం కదా కరెక్టే కదా నా మనసే కదా అదే మాట నాతో వచ్చి నీ మనసుకి ఇట్లా వీళ్ళు నీ మనసులో ఉన్నారు నేను మనసులో పెట్టుకుంటా అని చెప్పాలి నువ్వేమని పెడతావు ఎమ్మెల్యే మనసు ఎమ్మెల్యే పార్టీలోకి వెళ్ళి వచ్చి చెప్తావా ఎవరు చెప్తున్నావు గలీజ్ మాటలు బూత్ మాటలు మాట్లాడితే ఎట్లా ఒక కాన్స్టిట్యూన్స్ ఎమ్మెల్యే నీ స్థాయి మించిన మాటలు కావు నీ స్థాయి దగ్గర మాటలు కావాలి స్థాయి మర్చి మాటలు అవుతుంది అవి కంప్లైంట్ నా పేరు తీసుకున్నాడు వాడు ఎవడో ఇట్లున్నాడు అని చెప్తే వాడిని వీకేస్తే వాడు తీసుమాకన్నా నా చుట్టమాడు ఇప్పుడు నీ చుట్టమో ఎవడో కానీ ఆడ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే మనుషులు కాబట్టి అన్న నువ్వు రాసినప్పుడు నీకు తెలియాలి కానీ ఎవడ టీఆర్ఎస్ వాడా బీజేపీ వాడా బీఆర్ఎస్ వాడా కాంగ్రెస్ వాడా అని నేను ఆ రోజు చెప్తాను ఇగో గిట్లా నువ్వు పెట్టినాడు గిట్లా చేస్తున్నాడు అని నాకు ఒక మాట చెప్తే నేను తీసేస్తా వాళ్ళు నా చుట్టమా కాంగ్రెస్ పార్టీ భూభారత్ పెట్టినట్టు 100 మంది వచ్చినాం ఇక కూర్చోం మీకు వీడియో కాల్ పెడతా మేము మొదటి వస్తే ఆడనేమో అది లేదు నువ్వేమో పేరు రాస్తేమో కొడతావు అంటావు ఎందుకు పెడతాడు నా పేరు నాకేం సంబంధం వాడు పెట్టినాడు వాడు పోయినాడు వేసుకున్నాడు నాకేం సంబంధం నువ్వేంటే నీ పేరు ఇప్పుడు నువ్వేంటే కదా నీవు రాసావు కాబట్టి అది పెట్టింది కదా నేను ఇంకా మంచిగా తెలియకొని నేనే పెట్టినా కదా నేను దొంగను నేను లంగను పెట్టినా నేను దొంగను కానీ నువ్వేం చేయాలి ఇగో నువ్వు పెట్టినోడే లంగా ఉన్నాడు అని చెప్పేసి నాకు చెప్పాలి.